ఇది అంటే చెయ్యకండి. అలాంటి ఆలోచనలు రాకూడదనే కదా మీ దగ్గరకు వచ్చాం. చేస్తారు సార్. ఆ, చాలా వరకు పాటిస్తారు. ఆ, కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేస్తారంటే యాంగ్షియస్‌గా లేకపోతే ఇంకా వేరే వేరే డిజైర్స్ కానివ్వండి. ఓ. సో, అలా ఎక్స్‌టెండ్ చేసుకుంటారనమాట ఎనర్జీస్. డిస్టర్బ్ చేసుకుంటారు. ఓకే ఓకే ఓకే. ఎప్పుడైతే డిస్టర్బ్ చేసుకుంటారో దెన్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. అండ్ ఓ. కొంతమంది అయితే రిపీటెడ్‌గా పెద్దవాళ్ళు ఉమ్, అప్పుడప్పుడు మెడిసిన్ ఇది చాలా వరకు అరబ్ కంట్రీస్ తర్వాత వచ్చేసి యూఎస్‌లో తీసుకుంటున్నారు. అచ్చా అచ్చా. తలనొప్పి వచ్చింది, సో హెడేక్ అవును, వచ్చింది, అవును. ఐ డోంట్ టేక్ టాబ్లెట్, ఐ విల్ టేక్ హీలింగ్ ఆ, అనేది హీలర్ కాంటాక్ట్ చేస్తారు. వావ్, సీరియస్ గా. ఎస్, ఇమ్మీడియట్లీ దే విల్ రిలీఫ్. ఓకే. అలా కంటిన్యూస్గా తీసుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఆ, ఒక చెప్పాను కదా, ఒక బ్రదర్ ఉన్నారు, అంటే తన ఆ, నార్త్ ఇండియన్, ఈజ్ ఓకే. ఆల్సో హీలర్, క్వాంటమ్ థెరపిస్ట్. అచ్చా. తను కోర్సెస్ చేశారు. తను ఉమ్, హీల్ చేసి కోర్స్ ఇచ్చి, ఇది కోర్స్ మీరు కొనండి మా, తీసుకోండి, కోర్స్ తీసుకొని మీరే లెర్న్ చేసి మీరే చేసుకోవచ్చు అంటే కోర్స్ కూడా పర్చేస్ చేసి అది లెర్న్ చేసి తర్వాత కూడా హీలింగ్కి వస్తారు. ఆ, ఎస్, హీ టోల్డ్ మీ ఆ, మెనీ టైమ్స్. సో ఎందుకంటే నమ్మకం అనమాట. మీరు ఓకే. చేస్తే తగ్గుతుంది సార్, ఓ, నేను నేర్చుకున్నాను, కరెక్టే. కరెక్ట్. నేను నా పని చేయడం కన్నా కరెక్ట్. మీరు చేస్తే తగ్గుతుంది. ఓ, వెన్ దట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద ఒక ట్రస్ట్ అంటాను సార్. నేను వావ్, ఏదైనా కరెక్ట్. సంథింగ్ అనిపించింది వెంటనే మేము గుర్తుకొస్తాం వాళ్ళకి. ఓకే. అలా ఉన్నారు నాకు కూడా. అవునా? అవును, ఓ, తీసుకుంటుంటారు అప్పుడప్పుడు. అమ్మ ఓకే. హీలింగ్ ఇస్తావా, ఆ, మేడం మా అమ్మాయికి రేపు ఎగ్జామ్ ఉంది, ఉమ్, మా అబ్బాయి ఇప్పుడు వెళ్ళాలి, సో కెన్ యూ ప్లీజ్ షెడ్యూల్ అని పెడుతుంటారు అనమాట ఉమ్. మెసేజెస్. అంటే ఇప్పుడు భయము, నిరాశ ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా పోగొడుతుందా అండి క్వాంటమ్? ఎస్ సార్. ఇది భయము, నిరాశ, దుఃఖము ఆ, రూట్ కాజ్ ఏంటి, ఉమ్, అది కంప్లీట్గా మీరు డిటెక్ట్ చేసి క్లియర్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఇట్ విల్ క్లియర్ అవుట్ ఓకే. ఫ్రమ్ ద క్వాంటమ్. ఓ, మీరు అవన్నీ మెయింటైన్ చేస్తూనే, సో చేసే పనులు చేస్తూ ఉంటే ఫియర్ అనేది ఎప్పటికీ పోదు. ఉమ్, అండ్ ద ఇంకొక క్లారిటీ ఇస్తాను సార్ Yeah, చిన్నగా. yeah. ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలి, రైట్? అవును. వర్క్ చేసేటప్పుడు ఎవరికైనా, ఇప్పుడు నేను స్టూడియోకి రావాలి అంటే ప్రిపరేషన్ ఏదైనా కొంచెం Correct. అంతే అంటే కదా. డ్రెస్సింగ్ విషయంలో కానివ్వండి, Definitely నాకు అండి. నాలెడ్జ్ అవును. ఉన్నా సరే ఆ, కొంతవరకు చూసుకోవాలి. definite గా. సో అందులో కొంత అలజడి అనేది ఉంటుంది. అవును. సో దట్ ఐ హ్యావ్ టు బేర్ దట్. ఉమ్, అది కూడా అమ్మో ఏదో అయిపోతుంది, నాకు ఫియర్, యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది అన్నది భావిస్తూ ఉంటారు. ఓకే దట్ ఈస్ అ పాజిటివ్ వన్. మీకు టెన్షన్ వస్తుంది అంటే మీ పని జరుగుతుందా అక్కడ. ఓకే ఓకే ఓకే. ఒక్కసారి పని అయిన తర్వాత ఒక రిలాక్స్ ఫీల్ అవుతారు. మామూలు కాదు. అవును. ఇవన్నీ చేశాను, అబ్బా హోల్ డేలో ఇవన్నీ చేశాను నేను, అవును. ఒకసారి ఊహిస్తే ఎంత ప్రశాంతత వస్తుందో. అవును. దానికన్నా ముందు అది కూడా రాకూడదు, ఈ కొంచెం భయం కూడా కలగకూడదు, ఈ యాంగ్జైటీ రాకూడదు, అయినా నేను చెయ్యాలి ఉమ్, అన్న ధోరణితో చాలా మంది ఉన్నారు ఇప్పటి ఓకే. పిల్లలు, ఓ, ఇప్పటి ఉన్న కాలం ఓకే ఓకే పిల్లలు. ఓకే. స్ట్రెస్ రిలీఫ్గా ఉండండి, ఆ, స్ట్రెస్ వద్దు అంటుంటే అలా తీసుకుంటున్నారు అనమాట. ఆహా, దెన్ ఐ విల్ టెల్ దెమ్ అన్లర్న్ చేయండి. మొత్తం ఏదైతే నేర్చుకున్నారో కంప్లీట్గా అన్లర్న్, ఆ, బ్లాంక్ చేసేయండి మైండ్ని. సో ఏదైతే ఎమోషన్స్ వస్తున్నాయో మీకు యాక్సెప్ట్ చేయండి. ఓకే. వెన్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యాక్చువల్ ఎమోషన్స్ కానివ్వండి, సిచ్యువేషన్స్ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, అట్ దట్ టైమ్ ఇట్ విల్ లీడ్స్ టు రిపుల్. ఉమ్, 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 ఉమ్. ఆ ఎమోషన్ రిపిల్ అవి ఇంకా యాంగ్జైటీ, ఫియర్స్ ఎక్కువ అవుతాయి మీకు. ఓ, సో ఆ చిన్న చిన్నవి ఉండాలి, రైట్. దట్ ఈస్ మ్యాండేటరీ. ఇప్పుడు ఇల్లు అనేది, సంసారం అనేది కొంచెం చిన్నపిల్లలు ఉంటే చల్లాచెదరుగా అదంతా అవును, ఉంటుంది, అంతే కదండి. అవును. అది హెల్దీ. ఓకే ఓకే. ఎలా అయితే సినిమాలో చూపిస్తారో ఎక్కడికక్కడ సామాన్లు ఉండాలి, నీట్గా క్లియర్గా ఉండాలి అనే ఎమోషన్తో చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు. అవునండి బాబు. అవర్ హౌస్ ఇస్ వెరీ మెస్సీ, అవును. చాలా నెగిటివ్ అనుకుంటారు కదా, అది అన్హెల్దీ. చాలా అనుకోవడం అన్హెల్దీ. అంతే కదా, దట్ ఈస్ సూపర్. హెల్దీ, ఓకే. దట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్. అది కరెక్ట్. పిల్లలు ఉంటే ఖచ్చితంగా సామాన్లు అనేది అక్కడిక్కడ పడతాయి. దట్ ఈస్ ఇన్ ఎ న్యాచురల్ వే, ఫీల్ హ్యాపీ, అది తర్వాత సర్దుకోవచ్చు. బట్ ఒక మైండ్ సెట్ చేసి ఇక్కడ వస్తువులు ఇక్కడే ఉండాలి, ఇక్కడ కొంచెం కూడా జరపడం ఇష్టం ఉండదు. అస్సలు. మీరు అడిగారు కదా, సో ఎమోషన్ రిలేటెడ్, అవును. ఎవరికైతే నీ పెయిన్స్, సో జాయింట్ పెయిన్స్ ఉంటుందో ఆ, వాళ్ళు స్టక్ ఎమోషన్లో ఉంటారు సార్, ఆహా. స్టిఫ్గా ఉంటారు. ఓకే. దేర్ మైండ్ ఇస్ వెరీ స్టిఫ్. మీరు ప్రతి ఒక్కరు నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎవరికైతే వస్తున్నాయో ఒక్కసారి మీ మైండ్, మీ మెమరీస్, పాస్ట్ రిలేటెడ్ అలవాట్లు గుర్తు చేసుకోండి. ఎక్కడున్న వస్తువులు అక్కడ మాత్రమే ఉండాలి, నేను ఎలా అయితే అనుకుంటున్నానో అవి అలానే జరగాలి. స్టిఫ్నెస్ ఆఫ్ మైండ్ క్రియేట్స్ యూ దట్ స్టిఫ్నెస్ ఇన్ యువర్ బాడీ, ఓ, దట్ లీడ్స్ టు జాయింట్ పెయిన్స్. అచ్చా.
సో ఇవన్నీ వస్తాయి అన్నమాట నీ పెయిన్స్. అబ్బబ్బా. కాంప్రమైజ్ అవ్వరు. ఆ, వెన్ యు ఆర్ రిలీజింగ్ దట్ ఎమోషన్ ఫ్రమ్ యువర్ మైండ్, అప్పుడు ఎనర్జీస్ ఫ్లెక్సిబుల్ అవ్వి ఫ్రీ అవుతారు. సో ఇదంతా క్వాంటంతో హ్యాపీగా చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. సరి చేసుకోవచ్చు. Yes. వావ్, సూపర్. చేసుకోవచ్చు. మ్యామ్, చాలా మంది రకరకాల థెరపీలు చేయించుకుంటారు, ఎక్కడెక్కడో తిరుగుతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సరే, ఇంటర్వ్యూ చూడగానే వాళ్ళకు మీ మీద ఒక హోప్ అనిపిస్తుంది. అరే జవేరియా మేడం మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నారు, ఒక్కసారి మాట్లాడదాం అని అనుకుంటారు కదా. సో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి, ఏం చేయాలి, వాళ్ళకి ఏమేం కావాలి? డెఫినెట్లీ సార్, దే కెన్ కాంటాక్ట్ టు ద నంబర్ కింద Yes, స్క్రోల్ అవుతున్న yes. నంబర్స్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. Okay. అండ్ ప్రిపేర్ యువర్ మైండ్ దట్ ఫస్ట్ యువర్ కన్సల్టేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఓకే. అండ్ బ్లాకేజెస్ క్లియరెన్స్. ఒక కామ్ మైండ్తో మీరు ఫస్ట్ సెషన్ ఫీల్ అవుతారు. అండ్ దెన్ రిమైనింగ్ ఏదైతే టిప్స్ టెక్నిక్స్ చెప్తానో నేను ఓకే. అవన్నీ ఫాలో అవ్వితే యూ విల్ సీ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ విత్ ఇన్ 3 days సార్. సీ ద ఫీడ్బ్యాక్ చూడొచ్చు మీరు జస్ట్ 3 days. 3 daysలో. ఓకే. అమ్మాయి అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను విత్ ఇన్ 3 days. షీజ్ అంటే చెప్పకూడదు, Correct. షీజ్ సఫరింగ్ ఎలాట్ అనమాట. అనో షీజ్ వెరీ హ్యాపీ. ఓకే. ఎస్. సో అలా కూడా చేంజెస్ వస్తాయి ఖచ్చితంగా. 100% రిజల్ట్ అనేవి ఇందులో చూడొచ్చు. చాలా మంది అంటే ఇప్పుడు నాకు స్లీప్ డిజార్డర్ ఉంది మేడం, నేను ఇవన్నీ చేస్తున్నాను అవును. అన్న వాళ్ళు కూడా రిపీటెడ్గా థెరపీస్ తీసుకుంటున్నారు నా దగ్గర, ఆ. హీలింగ్స్ తీసుకుంటున్నారు. ఐఎమ్ గివింగ్ దెమ్. ఓకే. ఒక 5-10లో కూడా వెళ్ళదు, ఒక 20-30 times వాళ్ళకి హీలింగ్ ఇస్తే తప్ప ఆ రూట్ కాజ్ అనేది పోదు. పోదు. సూపర్ మ్యామ్, నిజంగా అంటే నాకు వింటుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది నిజంగా. అండ్ ఫైనల్గా మ్యామ్, మా వాళ్ళు చాలామంది ఈ ఆర్థిక సమస్యలు పోవాలి, డబ్బు సంపాదించాలి, మనం ధనవంతులు అవ్వాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలి అని చాలామంది కోరుకుంటుంటారు. దే విష్. కరెక్ట్. సో దాన్ని క్వాంటంలోకి ఎలా కన్వర్ట్ చేయాలో, దాని ద్వారా ఏం వాళ్ళు సాధిస్తారో ఫైనల్గా మీ సందేశం. డెఫినెట్లీ సార్, మై విజన్ మిషన్ ఈజ్ టు షేర్ ద 3 P's. ఓకే. 3 P's అంటే పీస్, పవర్ అండ్ ప్రాస్పెరిటీ. వా, సూపర్. పీస్ త్రూ ద మెడిటేషన్ యూ విల్ గెట్ ఇట్, త్రూ ద హీలింగ్స్ యూ విల్ ఫీల్ అండ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఓకే. పవర్ అంటే ఎవరికో అంటే మనం అథారిటేటివ్గా బిహేవ్ చేసి ఏదో ఒకటి కమాండ్ చేయడం కాదు. మనల్ని ఎవరు కమాండ్ చేయకుండా మనల్ని మనం కాపాడుకోగలం ఓకే. అన్న పవర్ మీకు వస్తుంది. వావ్. థర్డ్ ఈజ్ ప్రాస్పరిటీ. ఓకే. ప్రాస్పరిటీ, అబండెన్స్ అంటే ఏదో లక్షల కోట్లు వచ్చేస్తాయి హీలింగ్ తీసుకుంటే. సో నగలు అంటారు కదా, అన్ని ఆస్తులు అవన్నీ సమకూర్చుకోవచ్చు అన్న థాట్ మీకు ఉండొచ్చు. ఇది కూడా జరుగుతుంది, సాధ్యం. బట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ప్రాస్పరిటీ అంటే యాక్చువల్ మీనింగ్ అసలు తెలుసా? మీకు ఏం కావాలి, ఎందులో ప్రశాంతత మీరు వెతుకుతున్నారు? ఫుడ్ తినేటప్పుడు అసంపూర్ణమైన ఫీలింగ్ వస్తుందా మీకు? లేకపోతే ఎక్కడైనా కూర్చుంటే వస్తుందా? లేకపోతే ఎక్కడైనా ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు, సర్టెన్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, ఆ ప్లేస్కి రిపీటెడ్గా వెళ్తూ ఉంటారు. కొందరైతే కొంతమంది మనుషులు జస్ట్ వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు, దేర్ ఎనర్జీ ఫీల్ దెమ్ రిలాక్స్ కంప్లీట్లీ, ప్రాస్పరిటీ ఫీల్ అవుతారు.